ఎలా ట్రీట్ చేశారు కనుక్కుందామనే ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా రావటం జరిగింది. బట్ వాళ్ళు మరి సెక్యూరిటీ రీజన్స్ మరి ఎందుకనో ఇక్కడ వద్దండి, నగరంపాలెం షిఫ్ట్ చేస్తాము, జస్ట్ బిఫోర్ ప్రొడ్యూసింగ్ బిఫోర్ ది కోర్ట్, అక్కడ మేము మాట్లాడదని ఎస్పీ గారు చెప్పారు. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సార్, రాత్రి మీరు ఒక ఆడియోని కూడా రిలీజ్ చేశారు, ఎస్పీ గారు ఈ రోజు వస్తే కల్పిస్తానన్నారు అనే విధంగా. మళ్ళీ రాత్రి ఒక విధంగా ఇక్కడ డోంట్ మిస్అండర్స్టాండ్. రాత్రి నేను వీడియో రిలీజ్ చేసింది ఏంటంటే రాత్రి ఎక్కడున్నాడో అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ ఉంది. మీకు కూడా అదే చెప్పాను నేను. తర్వాత ఎస్పీ గారితో మాట్లాడితే ఏమన్నారంటే బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ హీ షిఫ్టెడ్ టు నల్లపాడు, అది రోడ్డు పక్కన ఉంది కాబట్టి రేపు మిమ్మల్ని కల్పిస్తామండి అని చెప్పారు. రేపంటే సాయంత్రం లోపల ఇప్పుడేం కలపదు, ఇప్పుడు కలుపుతారని వచ్చాము. ఎస్పీ గారు ఏమన్నారంటే ఇక్కడ వద్దు సార్, దిస్ ఈజ్ నాట్ ది కన్సర్న్ పోలీస్ స్టేషన్, కాబట్టి మీకు ఒక 1.5 అవర్లో మేము అక్కడికి షిఫ్ట్ చేస్తాము, అక్కడ మాట్లాడతామని చెప్పారు. మాధవ్ గారు ఏదో కిరణ్ని ఫాలో అవుతూ వాళ్ళ డ్యూటీస్కు అడ్డగించారనేది పోలీస్ వర్షను. వాట్ ఈస్ ద మాధవ్ వర్షన్ వీ డోంట్ నో. మాధవ్ని ఎందుకు తీసుకున్నారు, మాధవ్ ఏం చేశాడనేది మాకు ఇంతవరకు ఆయన వర్షన్ లేదు. కాబట్టి పోలీసు వారు చెప్పే వర్షనే తప్ప మాధవ్ని కలుసుకునే అవకాశం ఇంతవరకు దొరకలేదు. రాత్రి మాధవ్ని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేశారు, మళ్ళీ ఇక్కడి నుంచి నగరంపాలెం షిఫ్ట్ చేస్తారు, నగరంపాలెం నుంచి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. దిస్ ఇస్ ది వీఆర్ ఆల్ ఫాలోయింగ్ దాట్. సార్, మాధవ్తో పాటు ఇంకా కొంతమంది అనుచరులు ఉన్నారు, వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మీకేమన్నా చెప్పారా? అదేం చెప్పలేదు, ఓన్లీ మాధవ్ని తీసుకున్నామని చెప్పారు. మాధవ్తో పాటు వచ్చిన అనుచరులు కానీ దాడి జరిగిన సమయంలో మాధవ్తో పాటు ఆయన అనుచరులు 4 ఉన్నారన్నారు, వాళ్ళని ఏమన్నా బట్ వీ డోంట్ నో దట్, మనకు తెలియదు ఆ విషయం. కిరణ్ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో మాట్లాడటం కానీ వేగవంతంగా అరెస్ట్ చేసామనే విధంగా కూడా టీడీపీ చెప్తుంది, ఎట్లా చూడండి? అంటే కిరణ్ నిన్నే మాట్లాడా, నేను ఒక్కరోజే మాట్లాడా? కిరణ్ అనే వ్యక్తి, అతని పేరేంటి, చేబ్రోలు కిరణ్, నిన్నే మాట్లాడా? అంతకుముందు మాట్లాడలేదా? సంవత్సరం నుంచి అతని పని అదేగా, నారా లోకేష్ చెప్పడం, ఇతను మాట్లాడటం. ఐటీడీపీ ఇవాళ కొత్తగా మాట్లాడి ఇవాళ అరెస్ట్ చేస్తే అనుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి మీద మాట్లాడేసరికి టోటల్గా మాకున్న సోషల్ మీడియా అంతా ఒకసారి విరుచుకుపడింది. అట్ ది సేమ్ టైం న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియా కూడా విరుచుకుపడింది. ఏమిటయ్యా మాజీ ముఖ్యమంత్రి భార్యని మీరు ఆ విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకున్నారు ఏమిటి అనే ఒక ప్రశ్నకు సమాధానం లేక చంద్రబాబు గారు ఇక అరెస్ట్ చేయమని చెప్పాడు. ఇన్నాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? రోజాని బూతులు తిట్టలేదా? నన్ను తిట్టలేదా? అసలు ఒకసారి యూట్యూబ్ కూడా చూడండి అయ్యా, వాడి దుంపదగా ఎంతమందిని తిట్టాడయ్యా, ఎంత అగ్లీగా తిట్టాడయ్యా. మనం బజార్లో కూడా మాట్లాడుకోలేంత దౌర్భాగ్యంగా తిట్టాడు కదా. వాడికి ఫీడింగ్ ఎవరు? అతనికి ఐటీడీపీనే కదా. ఐటీడీపీకి ఫీడింగ్ ఎవరు? నారా లోకేష్ గారే కదా. ఇవాళ ఉలిక్కిపడి ఇక మరీ డ్యామేజ్ అయిపోతాము అనుకున్న తర్వాత మాత్రమే ఈ కిరణ్ని అరెస్ట్ చేసి ఒక నాటకం ఆడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది నా అభిప్రాయం. సార్, నిన్న మాధవ్ని అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు కొంతమంది కోవర్ట్లుగా వైసీపీకి పనిచేస్తున్నారనే విధంగా టీడీపీ ఆరోపిస్తుంది. వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది. పోలీసులు టీడీపీకి ఏది వైసీపీకి కోవర్ట్లుగా అని ఆరోపించారు. అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఎవరికెవరు కోవర్ట్లు అంటే పోలీసుల్లో కూడా వైసీపీకి అభిమానించే వాళ్ళు ఉన్నారని వాళ్ళ అనుమానం. ఉన్నారేమో మరి మనకు తెలియదు, వాళ్ళు చూసుకోవాలి. ఉంటే వాళ్ళందరినీ ఏరేస్తారు, వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తారు, వాళ్ళందరినీ పోస్టింగ్ లేకుండా పంపించేస్తారు. ఎవరైనా అంబటి రాంబాబు గారితో మర్యాదగా మాట్లాడితే ఎస్ఐకి తెల్లారిపాటి ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి. ఐపీఎస్ ఆఫీసర్లను కూడా అలాగే పోస్టింగ్ లేకుండా తిప్పుతున్నారు. అంటే పోలీసు వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఏం చెప్తే అది చేసేవాళ్ళు వాళ్ళకి కావాలని ఏరుకుంటున్నారు. సిస్టమ్ అంతా స్పాయిల్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద అదే అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా చెప్పింది, చట్ట ప్రకారంగా వారి బట్టలు బుడదీసి ఉంచోబెడతామని. సో రూల్ ప్రకారం పోయేవాడు కూడా వైసీపీ లాగానే కనపడతాడు. వాళ్ళకి 24 గంటల్లో హాజరుపరచాలి అని ఎవరన్నా ఎస్ఐ గారు సిఐ గారు అన్నా అనుకో, 24 గంటల్లో హాజరుపరచాల్సిందే అన్నవాడు వాడు వీడు వైసీపీ అనుకూలంలాగా ఉండడం, అది రూలు. కొంతమందిని 24 గంటలు కాదు 48 గంటలు కూడా అట్టి పెట్టుకున్నారు కదా దృష్టిలోకి రాకుండా. అయితే మాధవ్ని అరెస్ట్ చేశారని చెప్పారు కాబట్టి మాధవ్ని విదిన్ 24 అవర్స్లో పెట్టాల్సిందే. అంటే మహిళా ఎస్పీని అగౌరవపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని నిన్న పూరం చేసి కూడా చెప్పడం జరిగింది. ఇక ఆమెకి వాళ్ళ బావగారైనా ఆ బావగారిని సపోర్ట్ చేయడం తప్ప ఏమీ లేదు. మహిళా ఎస్పీని ఎక్కడ అవమానించారండి? ఏం మాట్లాడి నాకు అర్థం కాదు.
ఏం మాట్లాడతారు వాళ్ళు? అర్థం పర్థం లేకోకుండా పురంధరేశ్వరి గారు లాంటి వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారి కుమార్తె అంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా ఎస్పీని అవమానించారంటే సింపతి వస్తుందనే కదా. ఎక్కడ మహిళా ఎస్పీని అవమానించాడు చెప్పమని చెప్తాను నేను. చెప్పమనండి. ఎందుకు ఊరినే మాట్లాడితే ఎలాగూ? పురంధరేశ్వరి గారు ఎక్స్-ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైసీపీలో లేరులే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత మళ్ళా బీజేపీలో ఉన్నారు, ఇంకా ఏ పార్టీలో కానీ వెళ్తారు. ఇప్పుడు పురంధరేశ్వరి గారి ప్రధాన ధ్యేయం ఏంటంటే వాళ్ళ బావగారిని రక్షించడమే. Please subscribe Dot News.